నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. ప్రస్తుతం మనతో ఇప్పుడు ఉన్నారు నాగుల సింధుజ గారు, ప్రముఖ గైనకాలజిస్ట్. ఇప్పుడు వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ఇప్పుడు ప్రజెంట్ పీసీఓడి ఎక్కువగా వస్తుంది కదా, అసలు పీసీఓడి అంటే ఏంటి, కొంచెం వివరిస్తారా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ సింధుజ. మీరు అడిగినట్టుగా పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. దీన్ని మన పీసీఓఎస్ అని కూడా అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. దీని లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయండి. అండాశయాలు అంటే ఓవరీస్. మన గర్భసంచి పక్కన 2 గ్రంథులు ఉంటాయి, వాటిని ఓవరీస్ అంటాము. వాటి నుంచి ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ప్రతి మంత్ ఒక్కొక్క సైకిల్కి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక అండాశయం నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. కానీ అలా రిలీజ్ అవ్వకుండా నీటి బుడగల్లాగా ఫామ్ అయిపోయి గ్రంథి అనేది ఉబ్బినట్టుగా అయిపోయి చాలా బుడగలుగా ఫామ్ అయిద్దండి. దీన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. మేము అలాగే ఇప్పుడు ఎక్కువ పెళ్ళి కాని అమ్మాయిల్లోనే పీసీఓడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఫుడ్ ప్రికాషన్ వల్ల అంటారా, లేకపోతే ఈ పీసీఓడి ఎక్కువ మ్యారీడ్ కానీ అమ్మాయిలకి ఎందుకు వస్తుంది? పీసీఓడి ఎక్కువగా మనం రిప్రొడక్టివ్ ఏజ్లో చూస్తామంటే రజస్రావం అయిన తర్వాత, ఒకసారి మెనార్కే అంటాము, పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయి నుంచి పీరియడ్స్ ఎండ్ అయ్యేదాకా ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే పిల్లలు కలిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న ఏజ్ గ్రూప్ అనమాట. అది ఈ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. దీంట్లో ఎందుకు కారణాలు అంటే మెయిన్గా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండి. మన బాడీలో డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ వల్ల ఆ సైకిల్లో ఎగ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అవ్వాలి. అలా రిలీజ్ అవ్వడానికి డిఫరెంట్ హార్మోన్స్ అనేవి మన అండాశయాల మీద యాక్ట్ అవ్వాలి. అవి సరిగ్గా పనిచేయకపోయినా కానీ, హార్మోనల్ లెవెల్స్లో డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఇట్లాంటి కారణాలు వస్తాయి. మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా స్ట్రెస్, వీటన్నిటికీ ఇవి ఇంకా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా తోడ్పడుతున్నాయండి. అంటే ఇప్పుడు పీసీఓడి వచ్చిన తర్వాత వెయిట్ కూడా ఎక్కువ అవ్వడం జరుగుతుంది కదా మేము, అసలు వెయిట్ ఎందుకు గెయిన్ అవుతున్నారు? పీసీఓడిలో మనకి మెయిన్గా చూసే లక్షణాలు చాలా ఉంటాయి. కానీ మెయిన్గా మనం చూస్తున్నాము మెడ నల్లగా అయిపోవడము, గడ్డం దగ్గర వెంట్రుకలు రావడము, అంటే మీసాలు గడ్డాలు రాగా రావడము, ఇంకా బాడీ మీద హెయిర్ ఎక్కువ అయిపోవడము, ఇవన్నీ టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల వస్తున్నాయి. అలానే సైకిల్స్ అనేవి, పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. ఇర్రెగ్యులర్గా అంటే ఏంటి, ఒకసారి ఒక మంత్లో వస్తాయి, లేదంటే ఇంకో మంత్లో రావు, లేదంటే వచ్చినా కొంచెం తక్కువగా స్కాంటీ బ్లీడింగ్ అంటాం. అంటే రోజుకి కొంచెమే అవుతుంది, స్పాటింగ్ లాగా కనబడము, తక్కువ 1 ప్యాడ్ పర్ డే కానీ, ఇంకా 1/2 ప్యాడ్ పర్ డే, లేదంటే ఎక్కువ అయిపోవడం బ్లీడింగ్. ఇలా డిఫరెంట్గా మనకి చూస్తున్నామండి. 2 మంత్స్కి ఒకసారి వస్తాయి, కొంతమందికి 3 మంత్స్కి ఒకసారి వస్తాయి. ఇట్లాంటి డిఫరెంట్ లక్షణాలు మనం పీసీఓడిలో చూస్తున్నాం. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీపించుకుంటే మనకి పీసీఓడి అనేది గ్రంథుల రూపంలో బయటపడుతుందండి. మేము ఇప్పుడు రెగ్యులర్గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని అంటాం కదా, అంటే అది సర్టన్ ఏజ్లో వస్తుంది, ఈ ఏజ్లో ఇలా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడము అనేది జరుగుతుంది కదా, అసలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏ ఏజ్లో ఎక్కువగా స్టార్ట్ అవుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, మన హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వెళ్ళి ఓవరీస్ మీద యాక్ట్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి సైకిల్గా కరెక్ట్గా రిలీజ్ అవ్వడానికి మనకి హైపోథలామస్ అవన్నీ పనిచేయాలండి కరెక్ట్గా. ఏ హార్మోన్ అయినా కరెక్ట్గా రిలీజ్ అవ్వాలంటే దానికి సరిపడా సిగ్నల్స్ అనేవి ఉండాలి. ఆ సిగ్నల్స్ అనేవి వాటికి అందకపోవడం వల్ల కానీ, ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల కానీ ఇట్లాంటివి జరగచ్చు. ఎప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ చూస్తున్నాము హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీ అంటే, ఇందాక చెప్పినట్టుగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మనం చూస్తున్నాం. ఒకసారి మెనార్కే అంటే పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక అమ్మాయిలో మనము డిఫరెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక ఎక్కువ ఉంటే, ఇట్లా ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ వ్యాయామం చేయకుండా, శరీరం కొంచెం కూడా అలసిపోకుండా మనం దాన్ని సుఖ జీవితానికి అలవాటు పడి, మన లైఫ్ స్టైల్ ఎక్కువ నిద్రపోవడం, మధ్యాహ్నం పూట నిద్రపోవడం, ఎక్కువ అసలు నడక అనేది అలవాటు లేకుండా, మినిమం కూడా మనం వ్యాయామం చేయకుండా ఎక్కువ కూర్చొని పనులు చేయడం వల్ల
అండ్ మనం జంక్ ఫుడ్ ఇప్పుడు చూస్తున్నాం, టీనేజర్స్ ఎక్కువ ఇప్పుడు జంక్ ఫుడ్ తింటారు. సాయంత్రం అయితే జంక్ ఫుడ్ తింటారు, మార్నింగ్ బర్గర్స్, పిజ్జాస్ ఇట్లాంటివే తింటారు. ఎక్కువ ఇట్లా మైదా ఓరియంటెడ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. మైదాతో ప్రిపేర్ అయినవి, కొంచెం ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్, ఇట్లాంటివి తినడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనం చూస్తున్నాం. ఇంకా మనము పండించే పంటల్లో కూడా ఇదివరకు ఉన్నంత శక్తి ఉండట్లేదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్స్ తినాలి, మంచిగా ఎట్లాంటి కెమికల్స్ లేకుండా పండించిన ఫుడ్స్ తినాలి అని చెప్తున్నాం. ఎందుకు అంటే ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి రాకుండా ఉంటాయని. మ్యామ్ ఇప్పుడు ఎక్కువగా మనము పీసీఓడి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలాంటి పీసీఓడిని నివారించడానికి ఎటువంటి ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు? పీసీఓడి మనం ఇప్పుడు అంటే ఏంటో చూసాము, లక్షణాలు ఏంటో చూసాము, ఆ పీసీఓడి ఉన్న మహిళలు ఎలా ఉంటారో చూసాము. వెయిట్ గెయిన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కొంతమంది చాలా సన్నగా ఉంటారు, అట్లా వాళ్ళలో కూడా మనం పీసీఓడి చూస్తున్నాము. ఇప్పుడు ఎనావ్యులేటరీ సైకిల్స్ అంటే ఓవం అండం రిలీజ్ అవ్వదు అసలు అండాశయం నుంచి. కొంతమందిలో అండాశయంలో నుంచి అండం రిలీజ్ అయినా కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇట్లా చాలా కారణాల వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది అంటే పిల్లలు కలగకపోవడం అనేది జరుగుతుంది. పీసీఓడి ఒక కారణం పిల్లలు కలగకపోవడంకి. పీసీఓడి మనము ఎలా ట్రీట్ చేస్తాము అంటే అలోపతిక్ సైడ్ ఆఫ్ మెడిసిన్, అంటే వెస్ట్రన్ మనము మోడర్న్ మెడిసిన్ అంటాం కదా, అలోపతిక్ మెడిసిన్లో మనము హార్మోనల్ టాబ్లెట్స్ అని ఇస్తామండి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ పీసీఓడి వస్తుంది కాబట్టి మనం హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడానికి హార్మోనల్ పిల్స్ ఇస్తాం. ఒక 3 months పిల్స్, లేదంటే కంబైన్డ్ పిల్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ 2 కలిపి ఉన్న పిల్స్ 3 months కంటిన్యూస్గా వేసుకోమను, 1 month కంటిన్యూస్గా వేసుకోమను, మీకు ఇట్లా పిల్స్ ఇస్తారు. అల్లోపతి ఆర్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళు ప్రాక్టీస్ చేసేదండి. యూజువల్గా ఇలా ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ పిల్స్ వేసుకోవడం వల్ల సైకిల్స్ అనేవి రెగ్యులేట్ అయ్యి నెలవారీ నెలసరులు కరెక్ట్గా వస్తాయి, నెల కరెక్ట్గా వస్తాయని చెప్తాం. ఆయుర్వేదంలో దీనికి ఉన్న ట్రీట్మెంట్స్ మనం బాడీని హార్మోనల్ రెగ్యులేషన్ ఒకటే కాకుండా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నాను, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మనం కరెక్ట్ చేసుకుంటేనే డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. సో ఆయుర్వేదిక్లో మేము ఇలా హార్మోనల్ పిల్స్ కాకుండా ఆయుర్వేదంతో అంటే హెర్బల్ మెడిసిన్స్తో మేము వాటిని హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తాం. ఇట్లా రెగ్యులేట్ చేయడం వల్ల ఆ హార్మోన్స్ వాడే సైడ్ ఎఫెక్ట్స్, హార్మోనల్ పిల్స్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లైక్ బ్యాక్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, వెయిట్ గెయిన్ కానీ ఇవన్నీ రాకుండా మనం ఓన్లీ ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో మనము ట్రీట్ చేయొచ్చండి దీన్ని. మేము ఇప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటున్నాము, ఏంటి అంటే పెళ్ళైన తర్వాత కూడా చాలా కాలాలకు కూడా పిల్లలు కలగట్లేదు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? పిల్లలు కలగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి మేల్ ఫ్యాక్టర్స్, ఫీమేల్ ఫ్యాక్టర్స్ అంటాం. మేల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు పురుషుడు స్త్రీ ఎంత అవసరమో పిల్లలు కలగడానికి ఇద్దరు అంతే భాగస్వాములు. ఎవరో ఒక్కళ్ళల్లో డిఫెక్ట్ ఉన్నా కానీ పిల్లలు అనేది కలగకపోవచ్చు. ఎందుకంటే పురుషుడిని మనం స్పర్మ్ అంటాము, స్త్రీ నుంచి వెలువడేది అండము అంటే ఎగ్, ఓవం అంటామండి. ఈ అండాశయం నుంచి వచ్చేదే ఓవం. ఈ 2 ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అని జరిగాక మాత్రమే గర్భం అనేది ఫామ్ అవుతుంది. ఈ గర్భం ఫామ్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఆయుర్వేదంలో ఋతు, క్షేత్ర, అంబు, బీజ అని 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఋతు అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ ఓవులేషన్, ఏ టైంలో మనకి ఓవం అనేది రిలీజ్ అవుతుంది. ఒక నెలసరిలో ఒక్కసారి మాత్రమే ఓవం అనేది రిలీజ్ అవుతుంది. ఓవం రిలీజ్ అయ్యాక కూడా 24 hours 48 hours లోపల ఫర్టిలైజేషన్ జరిగితే అది గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. అంత లోపల దాల్చలేదంటే తర్వాత అది కార్పస్ లూటియంగా ఫామ్ అయ్యి మనకి మళ్ళీ పీరియడ్స్ స్రావం అనేది వచ్చేస్తుంది. అదే అట్లా జరగాలి అంటే మనకి తెలిసి ఉండాలి ఏ టైంలో కాపులేషన్ అనేది జరగాలి, ఏ టైంలో ఫర్టిలైజేషన్ అనేది జరగాలి, ఏ టైంలో కలవాలి భార్యాభర్త అనేది. ఇంకా ఓవ్యులేషన్కి ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్మోనల్ ఫ్యాక్టర్స్, ఏ హార్మోన్స్ అన్ని బాడీలో హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంటేనే ఆ హార్మోన్స్ దాని మీద అండాశయం మీద యాక్ట్ అవుతుంటేనే ఓవం అనేది రిలీజ్ అవుతుంది టైంకి. క్షేత్ర అంటే అక్కడ ప్లేస్ ఆఫ్ కాపులేషన్ కానీ ప్లేస్ ఆఫ్ రిప్రొడక్షన్, ఫర్టిలైజేషన్ మనకు అది జరగాల్సింది గర్భాశయంలో. గర్భాశయం హెల్దీగా ఉండాలి, గర్భాశయంలో ఎండోమెట్రియల్ థిక్నెస్
ఆ థిక్నెస్ అనేది మెయింటైన్ అవ్వాలి. గర్భం వచ్చి అక్కడ న్యూట్రిషన్కి ఇంప్లాంటేషన్ అయితేనే అక్కడ న్యూట్రిషన్ అంతా తీసుకుంటుంది గర్భం నుంచి. అప్పుడు మాత్రమే అది అక్కడ నుంచోగలదు. గర్భం అనేది అక్కడ ఉండి అక్కడ గ్రో అవ్వగలదు. లేదంటే అక్కడ న్యూట్రిషనే లేదనుకోండి, అక్కడ ఎండోమెట్రియమే సరిగ్గా థిక్నెస్ అనేది లేదు అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంబు అంటే ఏంటంటే న్యూట్రిషన్ ఫర్ ద ఫీటస్. అంబు అంటే ఇక్కడ మనకి ఒక బిడ్డకి న్యూట్రిషన్ ఎక్కడి నుంచి అందుతుంది అంటే తల్లి తీసుకునే ఆహారం నుంచి అందుతుంది. ఆ ఆహారము, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, అక్కడ ఫీటస్ సరిగ్గా గ్రో అవ్వడానికి ఆ సరౌండింగ్ ఏరియా, అక్కడున్న బ్లడ్ వెజల్స్, అక్కడున్న బ్లడ్ సప్లై అంతా బాగా ఉంటేనే అది బాగా గ్రో అవుతుందండి. దాన్ని మనం న్యూట్రిషన్ కింద చెప్తాం. నెక్స్ట్ బీజ అంటే ఏంటంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ఓవం అండ్ స్పర్మ్, క్వాలిటీ ఆఫ్ ద బీజ. ఇప్పుడు బీజము అంటే ఇక్కడ మనము సీడ్స్ లాగా తీసుకోవచ్చు. ఆయుర్వేదంలో మనకి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తారు. మనకి విత్తనాలు నాటుతాము, భూమి సరిగ్గా ఉండాలి, వర్షము పడాలి, అక్కడ వాటర్ ఉండాలి, అప్పుడే విత్తనం నుంచి మొక్క అనేది వస్తుంది. అలా భూమి సరిగ్గా లేదు, వాటర్ సరిగ్గా లేదు, వర్షాలు పడట్లేదు, మనకి అసలు మొక్క రాదు. అక్కడ విత్తనం ఉన్నా కానీ మొక్క సరిగ్గా రాదు. విత్తనం అనేది మనకి మంచిగా లేదనుకోండి, విత్తనంలోనే ఏదో డిఫెక్ట్ ఉంది అంటే కుళ్ళిపోయో విత్తనం పాడైపోయి ఉంది, అప్పుడు మంచిగా మనకి ప్లాంట్ అనేది వస్తుందా? రాదు. అంటే విత్తనంకే మనకి ఇక్కడ బ్యాక్టీరియా, పారాసైట్స్ అవన్నీ అటాక్ చేసి విత్తనాన్ని తినేస్తున్నాయి. ఇట్లా బీజంలో మనకున్న ఓవం, స్పర్మ్, ఇక్కడ బీజ అంటే ఈ స్పర్మ్ ఓవంలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా? ఈ డిఫెక్ట్స్ ఉంటే కనుక వచ్చే రిప్రొడక్టివ్ చైల్డ్, ఆ చైల్డ్ హెల్దీగా ఉంటారా లేదా అనేది మనం చూడొచ్చు. మనం టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ అంటాం. అమ్మ ఆహార విహారాలు, స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ కన్జంప్షన్, వేరే డిసీజ్ ఉంటే దానికి యూస్ చేస్తున్న టాబ్లెట్స్ వల్ల కానీ, వీటి అన్నిటి వల్ల కూడా బీజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు గర్భం రావాలంటే పురుషుడు, స్త్రీ ఇద్దరు అంతే ముఖ్యము. పురుషునికి మనకి ఇప్పుడు స్పర్మ్ బాగుండాలి, వెరికోసీల్స్ కానీ, అక్కడ సిస్ట్లు ఉండడం కానీ, లేదంటే సెమినల్ ఫ్లూయిడ్లో ఎస్పర్మియా, ఎజూస్పర్మియా అంటే స్పర్మే లేదు వాళ్ళ సెమినల్ ఫ్లూయిడ్లో, టెరటోజూస్పర్మియా, మొటిలిటీ ఉండకపోవచ్చు, ఇంకా యాస్థనోజూస్పర్మియా, ఇట్లా డిఫరెంట్ స్పర్మ్ డిసార్డర్స్ ఉంటాయండి. వాటన్నిటిని మనం కరెక్ట్ చేయాలి. తర్వాత ఫీమేల్లో వచ్చేపాటికి ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఎండోమెట్రియం కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఓవరీ నుంచి అండం సరిగ్గా రిలీజ్ అవ్వాలి. ఓవేరియన్లో ఎట్లాంటి ట్యూమర్స్ కానీ సిస్ట్లు కానీ ఉండకూడదు. తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్, అక్కడ ట్యూబల్ ఫ్యాక్టర్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ అనేది బాగా కామన్ అవుతున్న డిసీజ్గా చూపుతున్నారు. ఇప్పుడు మోస్ట్లీ ఇన్ఫర్టైల్ కపుల్ ఎవరైనా వస్తున్నారంటే ట్యూబల్ బ్లాక్తోనే ఎక్కువ మంది చూస్తున్నాం మనం. ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటంటే ఈ నాడులు ఏవైతే ఉంటాయో అండాశయం నుంచి అండం రిలీజ్ అయ్యాక ఆ అండము గర్భాశయంలోకి, మెయిన్ బాడీలోకి రావాలంటే ఒక నాడి నుంచి వస్తుంది. ఆ ట్యూబ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ ట్యూబ్ అనేది పేటెంట్, అంటే ఆ గొట్టం అనేది పేటెంట్గా లేకుండా ఉంటే, అదేదైనా బ్లాక్ అయితే, బ్లాక్ అంటే అక్కడ అడ్హెషన్స్ కానీ, ఏదైనా హైడ్రోసాల్పింగ్స్ అంటారు, అక్యుములేషన్ ఆఫ్ వాటర్ కానీ పస్తో కానీ అలా అక్యుములేట్ అయితే, స్వెల్లింగ్స్ ఏమన్నా వచ్చి ఉంటే కానీ ఈ అండం అనేది గర్భాశయంలోకి రాదు. యూజువల్గా ఫర్టిలైజేషన్ అనేది మనకి ఈ నాడుల్లోనే, ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, ఈ ట్యూబ్స్లోనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ ట్యూబ్సే కరెక్ట్గా లేకపోతే ఫర్టిలైజేషన్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ, కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతున్న, అంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నా కానీ ఈ మ్యూకస్ అనేది స్లైమీగా అయిపోయి తొందరగా మనని స్పర్మ్స్ అనేది ఎంట్రీకి వదలదు లోపలికి. ఇట్లా వెజనల్ ఫ్యాక్టర్స్, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వీటన్నిటి వల్ల అన్నీ కరెక్ట్గా ఉండి అప్పుడు మనము గర్భంకి ట్రై చేయాలి. మనం ఇప్పుడు రెగ్యులర్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, చూస్తున్నాం కూడా. అసలు అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తున్నామండి, నిజంగానే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము, ఐవీఎఫ్ అంటే. IUI అంటే ఇంట్రాయిట్రో ఇన్సెమినేషన్. ఇప్పుడు ఈ 2 ప్రొసీజర్స్ ఎక్కువగా చేసుకుంటున్నారు. ఇక ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు IVF సెంటర్స్ ఎక్కువైపోయినాయి. మొన్న రీసెంట్గా స్కామ్ కూడా చూసాం మనం.
ఇట్లా డిఫరెంట్ ఎందుకు ఈ సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి అంటే మెయిన్లీ ఫర్టిలిటీ. అందరికీ వాళ్ళ పిల్లలు కావాలి అనేది అయితే ఉంటుందండి. ఆ ఫర్టిలిటీని పెంచడానికి మనకి ఐవీఎఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైతే న్యాచురల్గా జరగాలో న్యాచురల్ ప్రాసెస్తో మనకి అవ్వట్లేదు, ఎక్కడైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే మొటిలిటీ ఇష్యూస్, స్పర్మ్లో మొటిలిటీ ఇష్యూస్ ఉన్నా కానీ, ఓవంలో ఇష్యూస్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం వల్ల కానీ, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ ఐవీఎఫ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు జనాలు. ఐవీఎఫ్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనకి స్పర్మ్ ఓవంని మనం బయట ఎన్విరాన్మెంట్లో అంటే అండర్ ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో మనము ఫర్టిలైజ్ చేస్తాం. అంటే ఆర్టిఫిషియల్గా మనం వాటిని ఫర్టిలైజ్ చేస్తున్నాం అనమాట. ఆ అండంని మనం ఒక సర్టెన్ స్టేజ్ వరకు గ్రో చేసి దాన్ని మళ్ళీ మనం ఇంప్లాంటేషన్ అనేది చేస్తున్నాం. మేము ఇప్పుడు ఇది మెడికల్ పరంగా చూసుకుంటే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్కి. మరి ఇందులో ఆయుర్వేదంలో కానీ అలోపతిలో కానీ ఏదైనా దీనికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా? దీనికి సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కాకపోయినా ఆయుర్వేదంలో మేము ఈ బీజం క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఐవీఎఫ్ మెయిన్గా ఎందుకు చేస్తాము, ఈ బీజం క్వాలిటీ మనకి మంచి క్వాలిటీ. ఇప్పుడు ఇంత అమౌంట్ ఆఫ్ సెమినల్ ఫ్లూయిడ్లో మనకి ఏదో కొంచెం మాత్రమే స్పర్మ్స్ మంచిగా ఉంటాయి. ఆ స్పర్మ్స్ మనం గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ని, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఓవంని తీసుకొని మనం ఫర్టిలైజ్ చేస్తున్నాం. మేము ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే ఈ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవంని న్యాచురల్గా మనము పెంచడానికి ట్రై చేస్తాం. అసలు ఓవేరియన్ రిజర్వ్ ప్రతి వాళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలు కలగకపోవడం, ఈ తెలుసుకోవడం పిల్లలు కలగట్లేదు అని బాధపడే వాళ్ళు మనం మెయిన్గా ఏఎంహెచ్ లెవెల్స్ అనేది చెక్ చేస్తారండి. ఏఎంహెచ్ లెవెల్స్ చెక్ చేయడం వల్ల ఓవరీల్లో ఇంకా ఎంత శాతం మనకి ఓవరీస్ అనేవి ఫంక్షనల్గా ఉన్నాయి, ఓవం ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని రిలీజ్ అయిపోతాయి, ఎంత ఫంక్షనల్గా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయించుకొని మనం ఇప్పుడు డిఫరెంట్ ఆయుర్వేదిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, నస్య అని, బస్తీ అని, ఒక్కొక్క ప్రాబ్లం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి పేషెంట్ యొక్క ప్రాబ్లం, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో దాన్ని బట్టి ఆ ప్రాబ్లంకి మనము స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ చేసి వాళ్ళ బీజం క్వాలిటీ అనేది మనం పెంచుతాము. ఆ క్వాలిటీ పెంచడం వల్ల మనము హెల్దీ చైల్డ్ అనేది డెలివర్ చేయగలుగుతారు. మేము ఇప్పుడు కాపర్ టీ యూజింగ్ అనేది కూడా ఉంది కదా ఎక్కువగా, అది అసలు అంటే ఏమైనా ప్రమాదకరమైన సూచనలు ఉంటాయా దాని త్రూ? లేదు. కాపర్ టీ అనేది ఐయుసిడి అంటున్నామండి, ఇంట్రా యూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ కాంట్రాసెప్షన్. పిల్లలుగా కలగకుండా మనకి అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ రాకుండా మనము చేస్తున్న ఒక ప్రయత్నం. ఈ మనకి ఇట్లా కాంట్రాసెప్షన్లో డిఫరెంట్ ఉంటాయి, బ్యారియర్ మెథడ్స్ అని. ఇది ఐయుసిడి ఒక డివైస్ పెట్టి మనము పిల్లలు కలగకుండా చేయడం, వీటి వల్ల ప్రమాదం ఏముండదు. దీనివల్ల ఈ డివైస్ ఉండడం వల్ల మనకి అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అనేవి రావు. ఓకే మ్యామ్. అంటే ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా ప్లెజెంటా పొజిషన్ అనేది పైన ఉండాలి, బేబీ పొజిషన్ అనేది కింద సైడ్ ఉండాలి మదర్కి అని చెప్పేసి అంటాం కదా. అది ప్లెజెంటా పొజిషన్ అనేది డౌన్ టైప్ వస్తే దానివల్ల ఏంటి మ్యామ్? అసలు అది కిందకి ప్లెజెంటా పొజిషన్ అనేది కింద సైడ్కి ఎందుకు వస్తుంది, దానివల్ల ఏంటి ప్రమాదము మదర్స్కి? ప్లసెంటా పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గర్భంలో మనకి ప్లసెంటా అంటే ఏంటంటే మనకి మదర్కి ఫీటస్కి ఉన్న అటాచ్మెంట్, అక్కడి నుంచి మనకి న్యూట్రిషన్ అనేది అందుతుంది, బ్లడ్, ఆక్సిజన్, ఇవన్నీ త్రూ ప్లసెంటానే మనకి ఫీటస్కి అనేది అందుతుంది. కానీ ఈ ప్లసెంటా పొజిషన్ అనేది కిందకి, లో లయింగ్ అంటారు. అంటే గర్భాశయం ముఖం ఉంటుంది కదా, అదో ముఖంకి కింద ముఖం కొంత భాగంలో మనకి అతుక్కున్నట్టయితే చాలా ప్రమాదకరం. అది ఎంత డిగ్రీలో ఉంది దానికి గ్రేడ్స్ ఇస్తామండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, మార్జినల్గా ఉందా, లో లయింగ్లో ఉందా, సెంట్రల్లో ఉందా, ఇట్లా డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ద ప్లసెంటా బట్టి మనము ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం జాగ్రత్తలు కనుక పేషెంట్కి చెప్తాము. ఆ ప్లసెంటా మరి మాయ అంటాము దీన్ని తెలుగులో. మనం బాగా కిందకి గనక ఉంటే, బ్లీడింగ్ గనక అవుతుంటే ఎమ్మటే మనము డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ప్లసెంటా మనము స్కాన్లో ఇప్పుడు మనకి 3rd ట్రైమిస్టర్ కానీ 2nd ట్రైమిస్టర్లో కానీ స్కాన్స్లో మనకి తెలిసిపోతుంది ఎక్కడ ఉంది అటాచ్మెంట్ అనేది. దానికి కావాల్సిన జాగ్రత్తలు మనం ఇంట్లో తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎక్కువ బరువులు ఎత్తకపోవడము, చిన్న చిన్న పనులు కూడా, చిన్న బరువులు కూడా ఎత్తకూడదు. అలా ఎక్కువ కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవడము, కాళ్ళు పైకి పెట్టడము, ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటూ ఉంటే మంచిది.
ఓకే మ్యామ్. ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మదర్కి న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందాలి, బేబీ హెల్తీగా పుట్టాలి అని చాలా ఎక్కువ హెవీ ఫుడ్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకుంటూ ఉంటారు. అసలు బేబీ హెల్తీగా పుట్టాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఫుడ్డే ఇంపార్టెంటా, లేదంటే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా ఇంతకు ముందు కూడా వాళ్ళ హెల్తీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చా మ్యామ్? హెల్దీ బేబీ కావాలి అంటే మనకి ఇప్పుడు హెల్దీ మదర్ ఉండాలి, హెల్దీ ఫాదర్ కూడా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక బీజం అనేది ఫస్ట్ హెల్దీగా ఉంటే మనకి ఫీటస్ అనేది హెల్దీగా వస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని గర్భ సంస్కార అని ఒక చేస్తామండి. గర్భ సంస్కార అంటే 3 months నుంచి మనం 3 months ముందే మనం ప్లాన్ చేసుకున్నదట్టయితే 3 months ముందు నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్, ఇలా స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కట్ చేయమని చెప్పి వాళ్ళకి యోగా, స్ట్రెస్ అవన్నీ కొంచెం తగ్గించి హెల్దీ స్పర్మ్ కోసం మనం కొన్ని ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. బాడీ ప్యూరిఫికేటరీ మెజర్స్ అంటాం వీటిని. పంచకర్మ థెరపీస్ అంటామండి ఆయుర్వేదాలో. బస్తి, వమన, విరేచన ఇట్లాంటివి చేసుకొని తర్వాత మనం ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసినట్టయితే హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఈ 9 months యోగా, కొన్ని ఆసనాలు ఉంటాయి. ఈ ఆసనాలు తర్వాత మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ చేయడం వల్ల బేబీకి కావాల్సిన ఆక్సిజన్ అండ్ స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ లాగా జరిగి ప్రెగ్నెన్సీ అనేది సునాయాసంగా జరిగిపోవడానికి హెల్ప్ అవుతుందండి. మేము ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో కొంతమంది అమ్మాయిలు మెన్స్ట్రువల్ కప్స్ అనేవి కూడా యూజ్ చేస్తున్నారు కదా, వాటి వల్ల ఏమన్నా మనకి హెల్త్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, లేదంటే ఫ్యూచర్లో ఏమన్నా క్యాన్సర్స్ లాగా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? మెన్స్ట్రువల్ కప్స్ అనేవి సిలికాన్ బేస్డ్ కప్స్ ఉంటాయండి. ఈ కప్స్ని మనము రెగ్యులర్గా వాష్ చేసుకొని రెగ్యులర్గా శానిటైజ్ చేసడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికి ఉంటే ఇన్ఫెక్షన్స్ అవి మనం రిపీటెడ్గా లోపల పెట్టుకుంటాం కాబట్టి, సో అవి ఎట్లా పెట్టుకోవాలి, దాని మెథడ్ ఆఫ్ ఇన్సర్షన్ ఎట్లా, సి షేప్లో పెట్టి ఇన్సర్ట్ చేయడము, ఫోల్డ్ చేసి ఇన్సర్ట్ చేయడము, ఇట్లాంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రివెన్షన్స్ తీసుకొని యూస్ చేస్తే సేఫే అండి. యూజువల్గా మనము కాటన్ ఎక్కువ వాడతాము కాబట్టి ర్యాషెస్ రాకుండా, ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాటన్ లైనర్స్ కానీ కాటన్ ప్యాడ్స్ వాడడం అనేది తొందరగా డిస్పోజబుల్కి హెల్ప్ అవుతాయి కాబట్టి అవి కూడా సేఫే. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి చెకప్స్ చేయించుకోవాలి అంటే మంత్లీ ఎన్నిసార్లు వెళ్ళాలి, మంత్లీ ట్వైస్ వెళ్ళాలా, థ్రైస్ వెళ్ళాలా, లేదంటే ఎటువంటి చెకప్స్ చేయించుకోవాలి, ఎలాంటి టెస్ట్లు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది? ఏ కపుల్ అయినా ఫస్ట్ ఒక అమ్మాయికి పీరియడ్స్ మిస్ అయింది, 1 నెల మిస్ అయింది అని తెలుసుకున్నాక యూపీటీ అండి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాము. అది కిట్ ఉంటుంది కదా, ఇంట్లో చేసుకొని అది కనుక కన్ఫర్మ్ అయిపోతే కనుక ఇమీడియట్గా మనం డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లో అవైలబుల్గా లేకపోయినా, లేదంటే మీకు డౌట్ ఉన్నా, ప్రెగ్నెంట్ అనే డౌట్ ఉన్నా కానీ మీరు వెళ్ళి డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వాలి. అది ఫస్ట్ కన్సల్టేషన్ అనమాట. మనం ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్లు కానీ ఏమన్నా ఫోలిక్ యాసిడ్స్, తర్వాత సప్లిమెంటేషన్ అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు వాడుకోవాలి. తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే ఒకసారి కలవాల్సి ఉంటుంది. అంటే మొదటి 3 నెలల్లో ఒకసారి మనము ఫస్ట్ కలుస్తాము, తర్వాత ఇంకొకసారి ఒక ఎర్లీ స్కాన్ అంటాము. ఈ ఎర్లీ స్కాన్ అనేది మనం తీయించుకోవాలి. జెస్టేషనల్ శాక్, గర్భసంచిలో గర్భం ఏర్పడుతుందా లేదా ఇలా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక స్కాన్ తీపిస్తాము. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ నెక్స్ట్ 3 నెలల్లో ఇంకొక స్కాన్, ఒక 22 వీక్స్కి టిఫా స్కాన్ అంటాం. టిఫా స్కాన్ అవయవాలన్నీ సరిగ్గా డెవలప్ అవుతున్నాయా లేదా, ఇంకేమన్నా అనామలీస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివి కోసం మనము సెకండ్ ట్రైమిస్టర్లో విజిట్ ఉంటుందండి. ఎందుకు సెకండ్ ట్రైమిస్టర్లో మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇలా విజిట్స్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నా, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అయినా కానీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం 20 వీక్స్ కన్నా దాటితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, 24 వీక్స్ కన్నా దాటితే ఇంకొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇలా నెలలు ఎక్కువ నిండకముందే మనం అబార్షన్ అనేది చేయించుకోవడానికి యూస్ఫుల్ అండి. అందుకే మనము గైనకాలజిస్ట్ అనేది కన్సల్ట్ అవ్వాలి. తర్వాత ఇంకా నెలలు నిండే కొద్దీ
వారం వారం కన్సల్ట్ అవ్వడం, లాస్ట్ ట్రైమిస్టర్లో లాస్ట్ ఇంకా అట్లా వారం, ఫస్ట్ మంత్లీ ఒకసారి, తర్వాత 2 వీక్స్కి ఒకసారి, తర్వాత వీక్లీ ఒకసారి, అట్లా మనం కన్సల్ట్ అవ్వడం. ఇంకా ఆల్మోస్ట్ 9 మంత్స్ హిట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం వీక్లీ వెళ్ళి చెకప్ చేయించుకోవడం మంచిది. మ్యామ్ ఇప్పుడు అంటే ఎక్కువగా మహిళల్లో నార్మల్ డెలివరీ అండ్ సిజరీన్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా లాస్ట్ మూమెంట్లో సిజరీన్ అనేది అవ్వడం జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు అవుతుంది? సిజేరియన్ డెలివరీ చేయడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. ఎవరు డబ్బు కోసమనో ఏదో ఆశించి కానీ సిజేరియన్ యూజువల్గా చెయ్యరు. ఎందుకంటే అది రిస్క్తో కూడిన ప్రొసీజర్, చాలా బ్లడ్ లాస్ ఉంటుంది, అది నార్మల్గా చేసేది కాదు కాబట్టి, ఎనస్థీషియా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా అవసరం అయితేనే యూజువల్గా సిజేరియన్కి ప్రిఫర్ చేస్తారు. కొంతమంది లేదు నార్మల్ కాదు మేము సిజేరియనే చేయించుకుంటామని ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకొని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది బేస్డ్ ఆన్ ద కండిషన్ అండి. ఇప్పుడు పేషెంట్ ఎట్లా ఉంది, ఆవిడకి అన్నీ కరెక్ట్గా ఉండి అన్నీ నార్మల్ డెలివరీకి సహకరిస్తే కనుక నార్మల్ డెలివరీలోనే అయిపోతుంది. లేదు ఏ ఫ్యాక్టర్స్ ప్రాబ్లం ఉన్నా కానీ సిజేరియన్కి అయితే వెళ్తారు. ఫ్యాక్టర్స్ వచ్చేపాటికి సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటారు. ఆడవాళ్ళలో ఉన్న పెల్విస్ జాయింట్ ఆ అవుట్లెట్ అనేది మనకి పెద్దగా ఉండి హెడ్ అనేది బేబీ హెడ్ బయటికి రాగలుగుతుంటే ఆ డయామీటర్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి నార్మల్ డెలివరీకి సహకరిస్తుంది. అండ్ బేబీ ప్రజెంటేషన్, తల ప్రజెంటేషన్ ఉంటే కనుక యూజువల్గా మనము నార్మల్ డెలివరీకి చేస్తాం. అదే కాళ్ళు కానీ ఎక్కువ, తర్వాత ట్రాన్స్వర్స్ లే అంట బేబీ అడ్డం తిరిగినా కానీ, కార్డ్ మనకి అంబలికల్ కార్డ్ అంటారు, ఆ అంబలికల్ కార్డ్ అనేది మెడ చుట్టూ స్ట్రాంగులేట్ అయిపోయి ఏదైనా నాట్ లాగా పడిపోయినా కానీ మనం సిజేరియన్ డెలివరీకి అనేది ప్రిఫర్ చేస్తాం. బేబీ యొక్క పొజిషన్ బట్టి మెయిన్గా మనం సిజేరియన్కి అనేది వెళ్తారండి. ఇంకా సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ ఇందాక చెప్పినట్టుగా బేబీ హెడ్ బయటికి రాగలదా లేదా అనేది గైనకాలజిస్టులు చెక్ చేసి ఆ టైంలో చెక్ చేసి వాళ్ళకి అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉంటే కనుక నార్మల్ డెలివరీ అవుతుంది. లేదంటే సిజేరియన్ చేస్తాం. కొన్నిసార్లు బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ అది ఆ అవుట్లెట్ నుంచి వెజైనల్ బర్త్ అయితే అవ్వదు, అప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సిజేరియన్ డెలివరీ అనేది చేస్తాం. ఇంకా కొంతమందిలో ఆపరేషన్స్ అయ్యి వెజనల్ ముందు ప్రీవియస్ సిజేరియన్ అయినా కానీ ప్రీవియస్గా ఒకసారి సిజేరియన్ సెక్షన్ అయ్యాక కూడా ఆ కుట్లు అనేవి వేసి ఉంటాం కాబట్టి యుట్రైన్ మీద స్కార్ అనేది ఉంటుందండి. ఆ స్కార్ ఏమైనా థిక్నెస్ బట్టి దాన్ని బట్టి కూడా మనము వెజైనల్కి వెళ్ళాలా లేదంటే సిజేరియన్ చేయాలా అనేది డాక్టర్స్ అనేది డిసైడ్ చేస్తారు. యూజువల్గా ఒకసారి సిజేరియన్ సెక్షన్ చేశాక ఇంకొకసారి సిజేరియన్కే ప్రిఫర్ చేస్తారు. మ్యామ్ ఇప్పుడు నార్మల్గా ఒకసారి సిజేరియన్ అవుతుంది, సర్టన్ ఇయర్స్ ఉంటుంది గ్యాప్, ఈ కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు, అది ఎంతవరకు నిజం మ్యామ్? అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఒకసారి సిజేరియన్ అయ్యాక ఇప్పుడు 5-6 ఇయర్స్ అయింది అనుకోండి, అక్కడ గర్భసంచి మీద మనము ఒక ఇన్సిషన్ ఇస్తాం, అంటే ఒక ఘాట్ ఇస్తాం. ఆ ఘాటు ఇచ్చి తర్వాత దాన్ని కుడతాం. ఆ గర్భసంచి కుట్టి ఆ స్కార్ మార్క్స్ అన్నీ ఫేడ్ అయిపోయి కరెక్ట్గా అది యూట్రస్ అనేది మళ్ళీ హెల్దీగా ఉండి అడ్హెషన్స్ అన్నీ అతుక్కోకుండా ఎక్కడ దాని పొజిషన్లో అది ఉండి అంతా కరెక్ట్గా ఉంటే కనుక నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. కానీ అది ఎంతవరకు చేస్తే నార్మల్ డెలివరీ చేస్తే యూట్రైన్ రప్చర్ అవ్వకుండా ఉంటుంది అనేది, అంటే యూట్రైన్ దాని అంతటికి అదే ఆ ప్రెషర్కి యూట్రస్ అనేది తెగిపోవచ్చు, అంటే చిట్లిపోవచ్చు ఆ స్కార్ మార్క్ దగ్గర. అట్లా జరగకుండా ఉండడానికి మనం ఫస్ట్ ఆ స్కార్ థిక్నెస్ ఎంత ఉంది, కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఆ చెక్ చేసుకున్న తర్వాతే మనము సిజేరియన్కి వెళ్ళాలా వెజైనల్ డెలివరీకి వెళ్ళాలా అనేది ప్లాన్ చేస్తారండి. ఓకే, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.